Good morning, dear students. I am Ramanamurthy, chemistry faculty from Sri Vasishtha Education Institutions. ఈ 1 వీక్లో మనం ఏ విధంగా నీట్కి ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ టేబుల్ ఎక్కువగా మనకి వేరియేషన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అటామిక్ రేడియస్ గ్రూప్స్లో ఏ విధంగా ఉంటుంది, పీరియడ్స్లో ఏ విధంగా ఉంటుంది, అదొకటి ఇంపార్టెంట్ టాపిక్. అలానే ఐపీ మీద ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్లో ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్లో IP1 ఆర్డర్ ఎట్లా ఉంటుంది, IP2 ఆర్డర్ ఎట్లా ఉంటుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఎలక్ట్రాన్ ఎఫినిటీ మీద ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే గ్రూప్ 16 ఎలిమెంట్స్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏ విధంగా ఉంటుంది, గ్రూప్ 17 ఎలిమెంట్స్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏ విధంగా ఉంటుంది, అది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా మనం సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, అలానే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, వీటి మీద ఎక్కువగా మనం పీరియాడిక్ టేబుల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియాడిక్ టేబుల్లో అయానిక్ రేడియస్, అయాన్స్ ఇచ్చి క్యాటయాన్, యానయాన్, యాటమ్, వీటి మధ్య రేడియస్ ఏ విధంగా ఉంటుంది, అది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి ఎక్కువగా మనం పీరియాడిక్ టేబుల్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే కెమికల్ బాండింగ్లు ఇస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే డైపోల్ మూమెంట్, పోలార్, నాన్ పోలార్, ఇవన్నీ కూడా మనం డైపోల్ మూమెంట్ ప్రకారం చెప్పాలి. డైపోల్ మూమెంట్ ఎగ్జాంపుల్స్ బాగా నేర్చుకోవాలి. అలానే ఆ డైపోల్ మూమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హౌ టు క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ నేచర్ ఆఫ్ గివెన్ మాలిక్యూల్, అది కూడా ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అవి. అలానే హైబ్రిడేషన్ వెస్పర్ థియరీ మీద ఎక్కువగా ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉన్నారు. అయానిక్ బాండింగ్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారంటే ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చి విచ్ ఈజ్ మోస్ట్ అయానిక్, విచ్ ఈజ్ లీస్ట్ అయానిక్, విచ్ ఈజ్ మోస్ట్ కోవలెంట్, విచ్ ఈజ్ లీస్ట్ కోవలెంట్, ఆ విధమైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. అలానే హైడ్రోజన్ బాండింగ్ మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఆ విధమైన క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కెమికల్ బాండింగ్ MO థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో బాండ్ ఆర్డర్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, బాండ్ లెంత్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, బాండ్ ఎనర్జీ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, అలానే స్టెబిలిటీ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి, ఇవి కెమికల్ బాండింగ్లో మనం ఎక్కువగా ఫాలో అవ్వాల్సిన టాపిక్స్. అలానే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీలో ఎక్కువగా మనం ఫాలో అవ్వాల్సింది లాస్ ఆఫ్ స్టైకియోమెట్రీ, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఆల్రెడీ మీకు ఫిజిక్స్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది, అది ఒకటి ఇంపార్టెంట్. మోల్ కాన్సెప్ట్లో మోల్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. అలానే అందులో లిమిటింగ్ రియేజెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. అలానే ఎంపిరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా కూడా ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కువగా మనం బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీలో ఫాలో అవ్వాల్సింది. అలా రిడాక్స్ రియాక్షన్స్లో ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, హౌ టు క్యాలిక్యులేట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా రిడాక్స్ రియాక్షన్, హౌ టు బ్యాలెన్స్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ ఎసిడిక్ అండ్ బేసిక్ మీడియం. ఆ ఎసిడిక్ బేసిక్ మీడియంలో ఎలక్ట్రాన్స్ ఎట్లా ఉంటాయి, H+ అయాన్స్ ఏ విధంగా తీసుకోవాలి, OH- అయాన్స్ ఏ విధంగా తీసుకోవాలి, అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్లో ఎగ్జాంపుల్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే డిస్ప్రపోర్షనేషన్, ఆ డిస్ప్రపోర్షనేషన్కి ఈక్వలెంట్ వెయిట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఇవి రిడాక్స్ రియాక్షన్స్లో ఎక్కువగా మనం ఫాలో అవ్వాల్సిన టాపిక్స్. అలా థర్మోడైనమిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే వర్క్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా చేయాలి, బాంబ్ కెలోరీమీటర్ ఎక్స్పెరిమెంట్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, ఇంటర్నల్ ఎనర్జీ ఎంథాల్పీ మధ్య రిలేషన్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, అలానే థర్మోకెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, ఫార్మేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, కంబషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థర్మోడైనమిక్స్. అలానే మనకి ఎంట్రోపీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంట్రోపీ ప్రాబ్లమ్స్ కూడా బాగా నేర్చుకోవాలి. అలానే గిబ్స్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ కూడా బాగా నేర్చుకోవాలి. ఇవి ఎక్కువగా థర్మోడైనమిక్స్లో అడిగే టాపిక్స్. అలాగే కెమికల్ కైనెటిక్స్లో ఎక్కువగా అడిగేది ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేయటం, రేట్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయటం, ఆఫ్ లైఫ్ గ్రాఫ్స్ బాగా ఇంపార్టెంట్. ఆఫ్ లైఫ్ గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి, రేట్ మీద గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి,
అలానే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అదే జీరో ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అలానే కొలిజన్ థియరీ మీద గ్రాఫ్స్ ఉన్నాయి. ఎక్కువగా రీసెంట్ పేపర్స్లో కొలిజన్ థియరీ మీద గ్రాఫ్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఆ కొలిజన్ థియరీ మీద బాగా ఫాలో అవ్వాలి. అలానే యాక్టివేషన్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ బాగా ఫాలో అవ్వాలి. అలా రేట్ ఆఫ్ రియాక్షన్ ఫ్యాక్టర్స్ కూడా బాగా ఫాలో అవ్వాలి. ఇవి ఎక్కువగా కెమికల్ కైనెటిక్స్ మీద నేర్చుకోవాల్సిన టాపిక్స్. సొల్యూషన్స్ వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మొలారిటీ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి, మొలాలిటీ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి, మోల్ ఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి. హెన్రీస్ లా మీద ఎక్కువగా థియరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఏది హై సాల్బిలిటీ, ఏది లో సాల్బిలిటీ బేస్డ్ ఆన్ KH వాల్యూస్, అది ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. అలానే కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆస్మాటిక్ ప్రెజర్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ మీద ప్రాబ్లమ్స్, అలా డిఫరేషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్, అలానే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి, అలానే రౌల్స్ లా మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి. ఎక్కువగా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐడియల్ సొల్యూషన్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి, నాన్ ఐడియల్ సొల్యూషన్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా సొల్యూషన్స్లో మనం ఫాలో అవ్వాల్సిన టాపిక్స్. అలా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా ఫాలో అవ్వాల్సింది 13, 14, 15, 16, 17, 18. వాటిలో ఫిజికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి. 13, 14 ఎక్కువ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్లో 13, 14 గ్రూప్స్లో ఎక్సెప్షన్స్ ఉంటే ఆ ఎక్సెప్షన్ జాగ్రత్తగా చూసుకుని రాయాలి. అవి జనరల్ కెమికల్ ప్రాపర్టీస్లో ఏ విధంగా నేర్చుకోవాలి, ఆక్సైడ్స్ ఏ విధంగా ఉంటాయి, హ్యాలైడ్స్ ఏ విధంగా ఉంటాయి, హైడ్రైడ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి బాయిలింగ్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది, మెల్టింగ్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా మనం గ్రూప్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే బయోమాలిక్యూల్స్, ఈ బయోమాలిక్యూల్స్ రీసెంట్ పేపర్స్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ బయోమాలిక్యూల్స్ మొత్తం కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. వీటి నుంచి మనకి 2 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ప్రాక్టికల్ కెమిస్ట్రీ ఆర్గానిక్, ఎస్పెషల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏమి నేర్చుకోవాలంటే ఆల్డిహైడ్ టెస్ట్లు ఏంటి, కీటోన్ టెస్ట్లు ఏంటి, ఆల్కహాల్ టెస్ట్లు ఏంటి, ఫీనోల్స్ టెస్ట్లు ఏంటి, కార్బోక్సిలిక్ యాసిడ్ టెస్ట్లు ఏంటి, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ప్రతి పేపర్లో కూడా మనకి ఆల్డిహైడ్ కీటోన్స్ మీద ఎక్కువ టెస్ట్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఇనార్గానిక్ టెస్ట్లు ఏం నేర్చుకోవాలంటే సాల్ట్ అనాలిసిస్, how to identify anions and conformation of anions, how to identification of cations and conformation of cations. ఈ anions cations మీద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఎట్లా ఉంటాయి, కన్ఫర్మేషన్ టెస్ట్లు ఎట్లా ఉంటాయి, అవి బాగా మనం నేర్చుకోవాలి. బోరాక్స్ బై టెస్ట్, ఏ యానియాన్స్ బోరాక్స్ బై టెస్ట్, ఇది కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్, అది కూడా ఎక్కువగా నేర్చుకోవాలి. ఫ్లేమ్ టెస్ట్, ఏ మెటల్స్ ఫ్లేమ్ టెస్ట్ ఇస్తాయి, అవి కూడా ఎక్కువగా నేర్చుకోవాలి. ఇవి మనకి ప్రాక్టికల్ ఇనార్గానిక్ పార్ట్లో ఎక్కువగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. అలానే ప్రాక్టికల్ ఆర్గానిక్లు ఇంకా కొన్ని టెస్ట్లు ఉన్నాయి. క్వాలిటేటివ్ అనాలిసిస్, టెస్ట్ ఫర్ ఎలిమెంట్స్, సల్ఫర్ K టెస్ట్ ఉంటుంది, దాని కలర్ ఎట్లా ఉంటుంది, హాలోజన్ K టెస్ట్ ఉంటుంది, దాని కలర్ ఎట్లా ఉంటుంది, అలానే తర్వాత నైట్రోజన్ K టెస్ట్ ఉంటుంది, దాని కలర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అది క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఎక్కువగా నేర్చుకోవాల్సింది జెల్డాల్స్ మెథడ్, ఏ కాంపౌండ్ జెల్డాల్స్ మెథడ్ ఇస్తాయి, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి. అలానే డుమాస్ మెథడ్, దాని మీద ప్రాబ్లం ఎట్లా చేయాలి. ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ మీద. అలా నేమోడ్ రియాక్షన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమోడ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. చాలా నేమోడ్ రియాక్షన్స్ మనకి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంటాయి, వాటి మీద ఎక్కువగా ఫాలో అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.